అందరికీ నమస్తే అండి. మీకు ఒక కామెడీ వినిపిస్తా. జగన్మోహన్ రెడ్డి మొన్న మా విజ్ఞానం అని చెప్పేసి అని ఎంతలా ట్రోల్ అయ్యాడో మన అందరికీ తెలిసిందే. వైసీపీకి సంబంధించిన కొంతమంది మేధావులు కూడా విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ కేఎస్ ప్రసాద్ కావచ్చు, లేదంటే ఆ పాషా కావచ్చు, వీళ్ళందరితో ఒక ఎత్తు అయితే రాత్రి ఈశ్వర్ గారిది ఇంకొక ఎత్తు మాట. ఇప్పుడు ఆ మోడల్ అంట ఇంటర్నేషనల్ మోడల్ అంట. ఆ మా విజ్ఞానం అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో అది ఇంటర్నేషనల్ మోడల్ అండి. చైనాలో కూడా ఉంది. చైనాలో ఏదో పేరు చెప్పుకొచ్చాడు, జింగ్ జింగ్ చీ అనో జీ అనేది చెప్పుకొచ్చాడు. వినిపిస్తామన్నాడు. విచిత్రం అంతా కూడా ఇక్కడే ఉంటుంది. వినిపిస్తామనంటే జనసాంద్రత జనసంఖ్య ఆధారంగా ఆయా ప్రాంతాలను లింక్ చేస్తూ గ్రోత్ సెంటర్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇది కేవలం నేషనల్ మోడల్ మాత్రమే కాదు సార్, ఇది ఇంటర్నేషనల్ మోడల్ కూడా. జింగ్ జింగ్ జీ ఇది చైనాలోని ఒక భారీ మెగా సిటీ ప్రాజెక్ట్. చైనా జింగ్ జింగ్ అన్నా అంటారు, ఇంకేమన్నా అంటారు. సిగ్గు అనిపించట్లేదా కాస్తైనా కానీ? 3 రాజధానులు ప్రకటించగానే ఇది సౌత్ ఆఫ్రికా మోడల్ అన్నారు. ఇది సౌత్ ఆఫ్రికా మోడల్ అండి. మన దేశంలో కూడా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయండి. సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయండి, వేరే దేశంలో ఉన్నాయండి, వేరే దేశంలో ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి దూరదృష్టి అండి. ఇవాళ చైనాకి వెళ్ళిపోయారు. ఇంకా జింగ్ జింగ్ చీ. ఇంకా చెప్పండి, ఇంకా ఏదైనా చెప్తే వింటాం. ఇంకా మేము ఎరిపప్పలం కదా, మేము ఓ మాదిరి కూడా కనబడట్లేదు కదా మీ కంటికి. నాకు తెలుసు ఆ విషయం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళ కంటికి ఒక మాదిరి కూడా కనబడట్లా. మనం ఏం చెప్పినా వింటారులే అనుకుంటున్నారు. నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. జింగ్ 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 చీ, జింగ్ జింగ్ జా. ఇంకా ఏమైనా కొత్త పేర్లు ఏమైనా ఉంటే చెప్పపోయావా? అన్న ఎప్పుడు వెళ్ళాడు చైనాకి? సిగ్గుపడండి. ఇంకా ఉంది, ఒక నిమిషం ఉంది. వినిపించిన తర్వాత మాట్లాడదాం. ఆగండి. రాజధాని బీజింగ్, టియాన్జిన్ నగరం, హెబీ ప్రావిన్స్, ఈ ఇంటర్నేషనల్ మోడల్ కూడా. జింగ్ జింగ్ జీ ఇది చైనాలోని ఒక భారీ మెగా సిటీ ప్రాజెక్ట్. చైనా రాజధాని బీజింగ్, టియాన్జిన్ నగరం, హెబీ ప్రావిన్స్ లను కలిపి ఒక పెద్ద ఆర్థిక మండలి. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 13 కోట్ల మందికి పైగా జనాభా ఒకే మెగా సిటీ పరిధిలోకి వస్తారు. ఇక రెండోది బోస్ వాష్. ఇది యుఎస్ నార్త్ ఈస్ట్ కారిడార్, అంటే అమెరికాలోని బోస్టన్ నుండి వాషింగ్టన్ డీసీ వరకు విస్తరించి ఉన్న ఒక ప్రధానమైన మెట్రోపాలిటన్ ప్రాంతం. ఈ నగరాలన్నీ ఒకదానితో ఒకటి రైలు మార్గాలు, రహదారుల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంటాయి. సింగాలుంపూర్ ఇదొక ట్రాన్స్నేషనల్ హబ్. ఇది సింగపూర్, మలేషియా రాజధాని కౌలాలంపూర్ మధ్య ఉన్న ఆర్థిక రవాణా సంబంధాలు మెరుగుపరిచే కారిడార్. ఇలా అంతర్జాతీయంగా కూడా చాలా దేశాలు ఇదే విధానాన్ని అవలంబిస్తూ. సిగ్గు అనిపించట్లేదా మీకు కొద్దిగానే? కానీ రాష్ట్ర ప్రజలకు సిగ్గు సెరవు లేదు అనుకుంటున్నారా? లేదంటే మీరు ఏం చెప్పినా సరే వెంటారులే గొర్రెల్లాగా అని చెప్పేసి అని అనుకుంటున్నారా? ఈ తెలివితేటలు ఇప్పుడే వచ్చినాయా? ఇంతకుముందు లేవా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ తెలివితేటలు లేవా? ఏమైపోయింది అప్పుడు? జింగ్ జింగ్ చీ, జింగ్ జింగ్ చీనా, జింగ్ జింగ్ చానా ఏమైపోయింది? మీరు ప్లాన్ ఏ అని చెప్పేసి 3 రాజధానులు అంటే పొలవం అని చెప్పేసి మా అన్న 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అన్నాడు. అభివృద్ధి వికేంద్రీకరణ. ఒక పక్క విశాఖపట్నం డెవలప్మెంట్ చేస్తాను అంటున్నాడు, ఒక పక్కన అమరావతిని డెవలప్మెంట్ చేస్తాను అంటున్నాడు, ఒక పక్కన కర్నూలు ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. అలా తీసుకెళ్ళిపోతాడు పైకి ఎక్కడికో వెళ్ళిపోతాంటే అలా ఒంగోని చూసాం అందరం కూడా, ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడని చెప్పేసి అని. ఏమైంది? 3 సంవత్సరాల తర్వాత అసెంబ్లీలో నేను 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నాను, మళ్ళీ సరికొత్త బిల్లుతో ముందుకు వస్తాను అన్నాడు. అయిపోయింది. అప్పుడు చెప్పలా ప్లాన్ బి గురించి. అప్పుడు చెప్పలా. అప్పుడు ఈ మావిగంలో ఈ జింగ్ జింగ్ జీలు, జింగ్ జింగ్ చాలో అప్పుడు చెప్పలా. పోనీ ఎన్నికల ముందు చెప్పినా కానీ బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు ఏమంటున్నారు? ఓడిపోయిన 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, రాజ్యసభలో కూడా పాస్ అయింది, అసెంబ్లీలో తీర్మానం చేశారు. రేపు ఎల్లుండే గెజిట్ వచ్చింది. కరెక్ట్గా రాజ్యసభలో జరుగుతున్నప్పుడు, దీనిపైన ఈ బిల్లు పైన చర్చ జరుగుతున్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టేశాడు. ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు. మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో విఐ తీసుకోండి, గుంటూరులో గన్ తీసుకోండి, మా విగన్ అని పెట్టండి, ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు కూడా ఇలా ఒంగోని అలా చూడాలి, ఇంకెక్కడికో అని చెప్పేసి అని. అయిపోయింది. సౌత్ ఆఫ్రికా అయిపోయింది. ఇప్పుడు చైనా వచ్చింది. ఇప్పుడు ఇంకొక 4 ఏళ్ళు పోతే ఇంకా ఏదో ఉత్తర కొరియానో ఇంకోటి ఏదో ఉంది కదా, అయిపోయేదే ఉంటుంది, ఏదో పేరు ఉంటుంది. ఇంకా ఆ దేశ మోడల్ తీసుకుంటారు. పరిపాలనా విధానాలు అతను ఎలాగైతే చేస్తున్నాడో నేను కూడా ఎలాగే చేస్తున్నానో ఏదో పేరు ఉంటుంది. ఆ దేశంలో ఎవడో ఎదురు తిరిగి మాట్లాడడానికి ఉండదు. ఎవడైనా ఎదురు తిరిగి మాట్లాడినా, లేదంటే ఏదైనా ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా ఏదైనా పని చేసినా డైరెక్ట్గా ఉరిచిక్తే కలహేస్తారేమో మమ్మల్ని అందరినీ కూడా. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే ఇప్పుడు ఉత్తర కొరియా మోడల్ తీసుకుంటారు కదా, అవునా? ఊరికా అసలు మెడకాయ మీద తలకాయ ఉందా నీకు? అసలు ఏం చదువుకున్నావు? ఇక్కడ మనకు దిక్కు దివానా లేదు. మాట్లాడితే మన దగ్గర డబ్బులు లేవు, పేద రాష్ట్రం అంటాడు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి మనం అంత ఖర్చు పెట్టలేమంటాడు. ఏకంగా అమరావతిలో 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారని చెప్పేసి అని ఎడుతారు.
అదే ప్రెస్ మీట్లో నేను అప్పులు చేసి 3 లక్షల కోట్ల రూపాయలు పనిచేసాను అంటాడు. అప్పు చేసి లక్షల కోట్ల రూపాయలు పనిచేయచ్చు, నువ్వు తినేయచ్చు. రాష్ట్ర అభివృద్ధికి మాత్రం మనం చేయకూడదు, అప్పుల పాలు అయిపోతాం. మరి నువ్వు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పనిచేసావు, దానికి వడ్డీ ఎవడ కడతాడో? దానికి లాజిక్ ఉండదు. నేను నిన్న మొన్న చూసా, చంద్రబాబు నాయుడు గారు అంటే గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు మార్గన్ భర్త కూడా మాట్లాడుకొచ్చాడు ఇదే టాపిక్ గురించి. గత ప్రభుత్వం అమరావతికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట. 5,000 కోట్ల రూపాయలకి వడ్డీ వీళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత 2,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టారంట. సరే బాగానే ఉంది, పోనీ మీరు చెప్పింది నిజమనే అనుకుందాం కాసేపు. మీరు సంక్షేమ పథకాలకో ఇంకో దానికో ఖర్చు పెట్టింది కాదు, ఉదాహరణ మీకే చెప్తున్నాను నేను. అంటే మీరు తినేసింది సాక్షి పేపర్కి తక్కువ లెక్కైతే 700 కోట్ల రూపాయలు కట్టబెట్టేశారు. ఏది వాలంటీర్లకి ప్రతి నెల కూడా 200 రూపాయలు కేటాయించారు కదా న్యూస్ పేపర్ కొనుక్కోవడానికి. మన సాక్షి పేపర్ కొనుగోలు చేయడానికే ప్రతి నెల ప్రతి ఒక్క వాలంటీర్కి 200 రూపాయలు ఎక్స్ట్రా. ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. మరి దానికి వడ్డీ లెక్కారా? అన్న కొంప కట్టుకున్నాడు ఎక్కడ అంటే అన్న ఇంటికి తాడేపల్లిలో ఉన్న ఇంటికి, మన రుషికొండ కాదు తాడేపల్లిలో ఉన్న ఇంటికి తక్కువ లెక్కైతే 30 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చుట్టూ ఉన్న ఆ ఇనప కంచికి కావచ్చు, ఏసీలు కావచ్చు, వాటికి కావచ్చు, వీటికి కావచ్చు. ఉత్తి ఎగ్గబాకులకు తినేసారు 2 కోట్లు. మరి దాని ఖర్చు ఎవరికి ఇస్తారో? మరి దాని వడ్డీ ఎవరికి ఇస్తారో? ఎవడు కట్టాలి? అప్పే కదా అంతాను. చెప్పుకుంటా పోతే ఇలాంటి 1,000,000 ఉన్నాయి. 1 2 సంచులకి 700 కోట్ల రూపాయలు అన్నారు. ఏది సన్నబియ్యం సంచులకి 700 కోట్ల రూపాయలు. అవి కాకుండా ప్రకటనల పేరుతో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చుద్ది కదా, ముఖ్యమంత్రి ఏదైనా కార్యక్రమాలు చేస్తే ప్రకటనలు ఇస్తారు కదా, అన్నీ సాక్షికే కొన్ని 100 కోట్ల రూపాయలు కట్టపెట్టేశారు. సాక్షికి 100 కాదు 1,000 కోట్ల రూపాయలు కట్టపెట్టేశారు. మరి దాని గురించి ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ పబ్లిక్గా కనబడుతున్నాయి కదా మనకి. ఇంకా అన్నం తినేసింది అయితే మనం చెప్పవసరం లేదు. ఇంకా లిక్కర్ స్కాము, ఇంకా అన్నింటిలోనే స్కామే. చేయని స్కామ్ అంటే ఏమీ లేదు. ఇవాళ మీరు అమరావతి గురించి మాట్లాడతారు, అది పెద్ద స్కామ్ అంటారు. మరి 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న మీరు పీకింది ఏముంది? ఎందుకు నిరూపించలేకపోయారు? ఎందుకు నిరూపించలేదండి మీరు? ఇవాళ ఎన్ని అయిపోయినాయి, ఇంక చైనాకి వెళ్ళిపోయారు. జింగ్ జింగ్ జీ బాగుంది పేరు. మావిగన్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జింగ్ 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 ఈశ్వర్ వచ్చాడు. రేపు పొద్దున్న ఎవరో ఉత్తర కొరియా అని చెప్పేసి అని తీసుకొస్తారు, ఇంకా ఆ మోడల్ అని చెప్పేసి అని. ఇక్కడ ఏడండి అయ్యి ఎక్కడికో ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయేటప్పుడు అని మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలా ట్రోల్ చేస్తున్నారు. సిగ్గనిపించట్లే కాస్తైనా సరే. ఒక జర్నలిస్టు మళ్ళీ గన్ షాట్ అంటాడు. ఆ గన్ షాట్ అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డిని పిటీలని కాల్చేస్తాడు. గన్ షాట్ అంటాడు, వాళ్ళ నాన్నలే కాల్చేసుకుంటాడు. ఎవడికరా గన్ షాట్ అంటే జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు అయిపోయింది, మావిగానే అయిపోయింది కదా, ఇప్పుడు జింగ్ జింగ్ జీ పట్టుకుంటారు. ఇప్పుడు అయిపోయి అది ట్రోలింగే. ఉన్న రాజధానికి ఏడండి 10 మాటలు మాట్లాడమాకండి, ఒక మాట మాట్లాడండి. 14 నుంచి 19 వరకు ఒక మాట మాట్లాడారా? ఆ రోజుల్లో ఎవరు మాట్లాడినా వైసీపీ నాయకులు రాజధాని అంటే ఇదే మా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, తీసుకెళ్ళిపోతాం ఎక్కడికొని ఇంక అమరావతిని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి ఏ మాట అంటే ఆ మాటే, అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు అన్నారు. ఈ 2 పేర్లు చెప్పి ఉన్న అమరావతిని సర్వనాశనం చేసి పెట్టేశారు. పోనీ విశాఖపట్నాన్ని ఏమన్నా అభివృద్ధి చేసేయడంటే ఎక్కడక్కడ ఒక తట్ట మట్టే ఇలా. పోనీ కర్నూలు ఏమన్నా డెవలప్మెంట్ చేసేయడంటే అది లేదు. మరి ఏం చేసామండి మనం 5 ఏళ్లలో? 3 ఏళ్ల తర్వాత 3 రాజధానులు బిల్లు వెనక్కి తీసుకున్నాడు. తర్వాత 2 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. ఆ రోజు ప్లాన్ బి గుర్తుకు రాలా? అంటే మీకు నచ్చినప్పుడల్లా ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, ఈ, జెడ్ వరకు వెళ్ళిపోతారా అండి? ఇవాళ మావిగానే అన్నాడు, మరి వైజాగ్ ప్రజలకు మీరు సమాధానం ఏం చెప్తారండి? అక్కడ ఉన్న నాయకులకి మీరు సమాధానం ఏం చెప్తారు? మీ పార్టీ నాయకులకి వాళ్ళు ప్రచారం ఏం చేసుకోలేరు, వైజాగ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతామని చెప్పేసి చెప్పుకోలేరు కదా మీ కార్యకర్తలు అందరూ. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఒకటే మాట మీద ఉన్నారు, అమరావతి రాజధాని. గతంలోనూ అదే మాట అన్నారు, తర్వాత అదే మాట, ఇప్పుడు కూడా అదే మాట, అమరావతి రాష్ట్ర రాజధాని అని. మీరు ఎలా కాదు కదా, ఇదే దొంగ పోలీస్ ఆట. పరిగెట్టుకెళ్ళి నిన్ను ముట్టుకోకుండా నువ్వు అవుట్ అనడానికి. అలా విశాఖపట్నాన్ని ముట్టుకున్నాడు అవుట్, కర్నూలు ముట్టుకున్నాడు అవుట్, అమరావతి అయిపోయింది. ఇప్పుడు మా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రజలతో ఆడేసుకుంటాడు అనమాట దొంగ పోలీస్ ఆట. నేను వచ్చేంతవరకు మీరు కంగారు పడమాకండి, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను. వచ్చిన తర్వాత అక్కడొకడికి ఇక్కడొకడికి అడిగేసి మీరు 3 అవుట్ అంటాడు. అది అవదు. మేము చట్టాలు మార్చేస్తామంటారు అసెంబ్లీలో, అది అవదు. ఏంట్రా అంటే రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు, మన రాష్ట్రం బాగుపడకూడదు.
నేను వస్తే మీకు పనిచేస్తాను పప్పు బెల్లలాగా, నేను అధికారంలో ఉన్నప్పుడు ఉన్నంతసేపు మీకు తిండికి డోకా లేదని చెప్పుకునే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. కాస్త సిగ్గుపడండి ఇకనైనా కానీ, ఇంక యాపా బాయకూరలు చెప్పడం మానేస్తే బాగుంటుంది. జింగ్ జింగ్ జీ, చింగ్ చింగ్ చీ, ఇంక నాకు మళ్ళీ ఏదైనా మాట్లాడితే బూతులు వచ్చేస్తాయి గొప్పన. అలాంటి పదాలు వాడమాకండి, సిరాగ్గా ఉంటుంది.